నమస్తే, నా పేరు స్వప్నిక. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఢిల్లీ చేరింది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలతో పోల్చితే ఇప్పటికే ఎనుకబడ్డ బీజేపీ కనీసం తొలి జాబితానైనా విడుదల చేస్తే అభ్యర్థులు దసరాకు ముందే ప్రచారం మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. ఆ క్రమంలోనే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం హస్తిన బాట పట్టింది. తొలి జాబితాపై తుది కసరత్తులో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో ఈ ముగ్గురు నేతలు సమావేశం కానున్నారు. అభ్యర్థుల జాబితా కసరత్తుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బుధవారం జరిపిన మంతనాల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలోనే తొలి జాబితాకు తుది మెరుపులు దిద్దే అవకాశం కూడా ఉందట. అనంతరం సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్లో జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. సుమారు 50 నుంచి 60 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బడా నేతలందరినీ దించే అవకాశం ఉందట. మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కమలదళ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ జాతీయ నాయకత్వంలో కీలక పదవుల్లో ఉన్న పెద్ద నాయకులందరితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉందట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 కేంద్ర మంత్రులు, 4 ఎంపీలను ఒకే ప్రాంతం నుంచి బరిలోకి దించింది. మధ్యప్రదేశ్లో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చంబల్ ప్రాంతంలో పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్ అభ్యర్థుల 2వ జాబితాలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, పగ్గక్ సింగ్ కులస్తేతో పాటు ఎంపీలు రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రితి పటాక్, ఉదయ్ ప్రతాప్ సింగ్లు కూడా ఉన్నారు. ఈ 7 నేతలు తమకు కేటాయించిన సీట్లతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ప్రభావితం చేస్తారని, తద్వారా గత ఎన్నికల్లో తక్కువ సీట్లకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని అధినేతలు భావిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రుల స్థాయిలో వ్యక్తులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థులుగాను ప్రచారంలోకి వస్తారు. తద్వారా ఆ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానించే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాతీయ స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్న తెలంగాణకు చెందిన బీజేపీ నేతలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడితో పాటు రాజ్యసభ సభ్యుడిగా మరికొన్ని కీలక పార్టీ పదవుల్లో ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్, ఇతర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉన్న మురళీధర్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ, వీళ్ళందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయా నేతలు తమ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తే భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుందని అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఎక్కడా ప్రస్తావించకుండానే మధ్యప్రదేశ్ తరహాలో పరోక్షంగా పెద్ద నేతలను తెరపైకి తీసుకొచ్చినట్టయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటన్నది పార్టీ అధిష్టానం కూడా గ్రహించినట్టే కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో హంగు ఫలితాలు వస్తాయని, అయినా సరే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే ఏ పార్టీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలో మెజారిటీ రాదని, అందులో తమ పార్టీ బీజేపీకి కూడా రావని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. బీజేపీ సాధించే సీట్లే ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారుతుందన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ ఆశించినన్ని సీట్లు సంపాదించలేకపోతే మిగతా 2 పార్టీల్లో ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల యుద్ధాన్ని మూకున్నపు పోటీగా మార్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తోంది. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పాల్గొనేలా చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎవరో, ముఖ్యమంత్రి ఎవరవుతారో, 2024 తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏలుతుందో మరికొన్ని నెలల్లో తెలుస్తుంది.